గుప్త నిధులు. గుప్త నిధుల తవ్వకాలు ఇక్కడ జరిగాయి, అక్కడ జరిగాయి అని వింటూ ఉంటాం. అండ్ గుప్త నిధుల ప్రభావం మా పైన కూడా పడుతుంది అని వింటూ ఉంటాం. నిజంగా గుప్త నిధులు అనేవి ఉంటాయా? ఉంటే వాటి ప్రభావం మన పైన పడుతుందా? గుప్త నిధుల కోసం అన్వేషిస్తూ ఉంటారు అని వింటాం. సో వీటి గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి బ్రహ్మంరాజు గురువు గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. సో గుప్త నిధులు అనేది ఎక్కడో ఒక చోట వార్తలు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ ఇంకొంతమంది సమస్య వేరు. గుప్త నిధుల వల్ల ఆ ప్రభావం మా పైన పడుతుందని. అసలు నిజంగా ఈ గుప్త నిధులు అనేవి ఉంటాయా? కంపల్సరిగా గుప్త నిధులు అనేది ఉన్నాయి కానీ వాటిని సాంకేతికాలు గమనించడం చాలా కష్టం. దాని ఉనికిడి గమనించడం కష్టం, దాని అలికిడి గమనించడం కష్టం, దాని తదితర్మాన్ని గుర్తించడం కష్టం. అది అందరినీ గుర్తించలేరు. కొంతమందికి అయితే ఈ లక్షణాలు ఎలా ఉంటాయిరా అంటే సిమ్టమ్స్ ఎక్కువగా గజ్జెల సౌండ్ వస్తుంటుంది. గల్ 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 అన్నట్టుగా నడుచుకుంటూ పోయినట్టుగా అనిపిస్తుంటుంది. కొన్ని లంకి బిందుల ద్వారాగా అనుసంధానమై ఒకదాని బట్టి ఒకటి 7 బిందులు నడుస్తున్నాయన్నమాట. 7 కుండలు, 7 బాక్సులు ఒకదానికి అనుసంధానంగా నడుస్తుంటాయి. అయితే ఈ గుప్తుల నిధులలో కొంతమంది రాజుల నాటి సంపద కూడా ఉంటుంది. కొన్ని 100 సంవత్సరాల క్రితం లాంటి సంపద కూడా ఉంటుంది. ఇందులో పురాణత తవ్వకాల్లో వచ్చే విగ్రహాలు కూడా ఏర్పడతాయి. స్వామివారిది కానీ, రాముల వారిది, వెంకటేశ్వర స్వామిది, తర్వాత పద్మనాభ స్వామిది, రకరకాలుగా అమ్మవారి చాలా రకాలుగా ఉంటాయన్నమాట. ఇవి పురాతనం నుంచి వస్తున్నాయే. ఇవి మన తాతలు ముత్తాతలు పాతి పెట్టినాయి కావు. 100 సంవత్సరాల నాటి కట్టడంలో అదే మరి వాటిని గుర్తించడానికి ఒక సాంకేతికం ఉంటుంది. అది ఎలా గుర్తించాలంటే, మన ఇంట్లో అయితే మనకి విలవేలుపు దేవుడు అంటే మన కులదేవుడు ఉంటాడు. మన కులదేవుడిని మొక్కుకుంటాం. మన ఇంట్లో పూజలు పునస్కారాలు చేసుకుంటాం. మనకి ఎటువంటి ధనం దొరకాలని ఆశించం, మనం ఆశపడం. మన కష్టం మనకు దక్కితే చాలని మనం కోరుకుంటూ మన పని ఏందో మనం చూసుకుంటూ పోతుంటాం. అవి తానంతగా వచ్చి ఒకదానికి అనుసంధానమై ఒక చోట పోతూ ఆ స్థానానికి ఆక్రమించాలి, వాడికి ప్రాప్తి ఉండాలి అనుకున్నప్పుడు కంపల్సరిగా ఆ ధన సంకల్పంలో ఏదో ఒకటి అక్కడ నిలబడే అవకాశం ఉంటుంది. ఆ ఇంట్లో నిలబడ్డప్పుడు దాని సాంకేతికం ఎలా ఉంటుంది అంటే దాన్ని గుర్తించడము, గజ్జెల సౌండు, వింతైన శబ్దాలు, తర్వాత ఏదో ఒక స్వప్నంలో అది బంగారు రూపంలో కనపడ్డట్టుగా, విగ్రహాలు కనపడ్డట్టుగా వస్తుంటాయి. కొంతమందికి అయితే దేవతలు వస్తుంటారు. నిజంగానే ఆడవారికి కావచ్చు, మగవారికి కావచ్చు, అమ్మవార్లు వచ్చి విగ్రహాలు వస్తుంటాయి కదా, వాళ్ళకు కూడా కంటికి కనిపిస్తుంటాయి అన్నమాట. ధన సంకల్పమైన నిధి గురించి కూడా కనపడుతుంటాయి. అవి వాళ్ళు గుర్తించలేక ఏం చేయాలనేది కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది గుర్తుంచుకొని తొందరపడి తవ్వుతూ ఉంటారు అన్నమాట, తవ్వుకుంటుంటారు. మరి అలా తవ్వకూడదు కదా. వాటిని తవ్వాలి, వాటిని చెయ్యాలి, వాటిని పొందాలి, వాటిని మనం స్వాధీనం చేసుకోవాలి అనుకుంటే ఎట్టంటే అట్టు చేసుకునే దానికి అవకాశం. ఎందువల్ల అంటే వాటికి కొన్ని అనుసంధానంగా వచ్చిన ఒక నిధి సంకల్పానికి కొన్ని దుష్ట శక్తులు ఆహ్వానించి ఉంటాయి. కొంతవరకు బలి కోరుకుంటాయి. కొంతవరకు మనిషి ఆరోగ్యాన్ని కూడా బలి తీసుకుంటాయి. ఎందుకంటే ఇందులో రక్త పిశాసు, ధన పిశాసు, నాగబంధన, ఇవి 3 వాటికి కాపలాగా తిరుగుతుంటాయి. వాటిని గమనించుకోవాలి, వాటిని గుర్తించాలి. గుర్తించి వాటిని సరైన పద్ధతిలో కట్టిన తర్వాతనే దాని గురించి మనం తవ్వేదా, లిఫ్టింగ్ చేసేదా, ఎట్లా చేయాలనేది దాని గురించి పరిష్కారం తెలుసుకోవచ్చు, చేయొచ్చు. కానీ అది తెలియకోకుండా కొంతమంది ఇంట్లో గుంతలు తోడేసుకొని లేకుంటే ఎవరెవరినో పిలిపించి నష్టము. డబ్బు పరంగా ఒకటే నష్టపోతే ఏం కాదు, ఇలా పోతే రేపు సంపాదించుకుంటాం. కుటుంబ పెద్దలపైన, పిల్లలపైన, భార్యలపైన, ఇంట్లో వాళ్ళపైన, ప్రతి ఒక్కరి మీద తన మీద కూడా ఒక ప్రభావం బాధింపబడుతుంది. అది ఏ సమయమా, ఎప్పుడా, ఏ టైమా, అది ఏ విధంగా పడుతుందా ఎవరికి తెలియదు. ఎందుకంటే కొంతమందికి కాళ్ళు చేతులు పడిపోతుంటారు, కొంతమంది రక్తం కక్కుకుంటుంటారు, కొంతమంది మనిషి ఆరోగ్యంగా ఉంటూ అనారోగ్యానికి గురైపోతుంది. మనిషి నడవడిక మారుతుంది, మాట తీరు మారుతుంది, కంటి చూపు మారుతుంది. ఇవన్నీ గుర్తించాల్సిన లక్షణాలు. ఎందుకంటే ఇవన్నీ ఆ ఇంట్లో చేసిన తర్వాత, ఏది ఆ పూజలు పురస్కారాలు చేయకోకుండా, వాటికి కట్టకుండా ఈ రక్త పిశాసులకి, ఈ ఒక ధన పిశాసులకి
ఆహ్వానించి ఉంటాయి. ప్రతి ఒక్క ధనం పైన, బాక్స్ పైన, కుండ పైన ఎన్ని అడుగుల లోతులో ఉన్నాయా అని మనం గమనించుకున్నా కూడా వాటి చుట్టూ అనుసంధానమై ఉంటాయి. మన ఇంటికి, మన ఇంట్లో ఉన్న వస్తువులకి మనకి ఇంటికి పాదుగాపు ఏంటంటే తలుపు, గడి, ఇంటి చుట్టూ గోడ. మరి మన కనుగుడ్డికి రెప్పలాంటిదే మనకి పాదుగాపు. మరి ఆ ధనానికి దైవశక్తి, దుష్టశక్తులే పాదుగాపు. మానవ శక్తి కాపలా ఉండదు. దుష్టశక్తులు, తర్వాత ఈ దైవశక్తి, నాగబంధన అంటారు కదా, నాగమణిక, ఇటువంటివి ఉంటాయి. కానీ అక్కడక్కడక్కడ మనకి కొన్ని చోట్ల కూడా తెలుస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ తవ్వకాల్లో విగ్రహాలు రావడము, ధన సంకల్పం సంభవించడం, అది అన్ని చోట్ల దొరకదు, కొన్ని చోట్లే దొరుకుతుంది. అది కూడా వాడికి ప్రాప్తి ఉంటేనే. నువ్వు తొందరగా ఆ ప్రయత్నాన్ని నువ్వు ఆలోచన చేయకోకుండా, దాని సరైన పద్ధతిలో నువ్వు చేయకోకుండా నువ్వు చేస్తే ఖచ్చితంగా నీకు అసంభవం సంభవిస్తుంది. నువ్వు గుప్త నిధులను పొందాలి అంటే దానికి పరిష్కారం ఏంటి గురు? దాని పరిష్కారం అంటే ముఖ్యంగా దాన్ని గమనించుకునే విధి విధానాలను చూడాలంటే అక్కడ ఉన్న ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఏమున్నా కూడా మాకు ఒక్కసారి పంపిస్తే దాన్ని ముందు ఉన్నాయా లేవా అని గమనించగలుగుతాం. గమనించిన తర్వాతనే అది ఎక్కడైనా ఉండొచ్చు, ల్యాండ్లో ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, లేకుంటే ఊరు బయట ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ దేనికైనా ఒక రీజన్ ఉంటుంది. మన ఇంట్లో ఉన్నదానికైతే మనం దాని గురించి ఏ ప్రయత్నాన్ని చేయగలుగుతాం. వేరే వాళ్ళ స్థలాల్లో ఉండే దాని గురించి మనం ప్రయత్నం చేయకూడదు. చేసినా అది తప్పు. మన ఇంట్లో పొలంలో ఉండేది మనది, ఈ స్థలం మనది అనుకున్నప్పుడు మనం చేయొచ్చు. దాంట్లో కంపల్సరీగా ఉన్నది అనేది మనం గుర్తించుకోవాలంటే ఈ ఫోటోలు ఏమైనా ఉంటే పంపిస్తే ఫోన్ ద్వారా చూసి నేను అన్నీ ఉన్నాయా లేవా అని గుర్తించగలుగుతా, ఎన్ని అడుగుల లోతులో ఉన్నాయని చెప్పగలుగుతా. దాని తర్వాత ఆ పరిష్కారం గురించి ఏ విధంగా చేయాలి, ఎలా రావాలి, ఏ టైంలో చేయాలి, ఏ గడియలో చేయాలి అని ఉంటాయి. వీటి సాంకేతికాలు అమావాస్య, పౌర్ణమి రోజు కూడా ఈ అలికిడి, ఈ వినికిడి వినిపిస్తుంటాయి అన్నమాట కొంతమందికి. వాటినే అయ్యా ఆ సాంకేతికాలు. వాటిని గుర్తించుకుంటే కంపల్సరిగా దానికి తగిన పరిష్కారం నేను చేయగలుగుతా. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.